ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. లిక్కర్ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయడం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డి పాత్ర ఉందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనుమానిస్తోంది. హవాలా మనీ లాండరింగ్ రూపంలో భారీ ఎత్తున అక్రమాలు జరిగిందన్న కోణంలో ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుమా అందిస్తారు. కి సంబంధించి లిక్కర్ స్కామ్ పై మరొక కీలకమైన అంశం అయితే తెరపైకి వచ్చింది. ఇప్పటికీ గత ప్రభుత్వంలో ఉన్న ఎంపీ ఉన్న మిథున్ రెడ్డి ఇప్పటికే ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది. ఈ జారీ చేసిన నేపథ్యంలో జనవరి 23వ తారీఖు నాడైతే కంపల్సరీగా ఈడీ నోటీస్ కి కోర్టుకి హాజరు కంపల్సరీగా అవ్వాల్సిందిగా అయితే కోరుచున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డి వాళ్ళకి సంబంధించి అక్రమ కేసులు కానీ మనీ కి ల్యాండింగ్ పూలింగ్ వాటికి సంబంధించి కూడా కొన్ని నివేదికలను అయితే అప్పచెప్పడంతో వాటికి సంబంధించిన దాంట్లో ఈడీ కూడా వాళ్ళకి సంబంధించింది కోర్టుకి హాజరు కావాల్సిందే అంటూ కూడా ఒకటైతే జారీ చేశారు. ఇదిన్న నేపథ్యంలో ఇంకొకరు వచ్చి వైసీపీగా ఉన్న విజయసాయి రెడ్డి కూడా జనవరి 22న అయితే కంపల్సరీగా కోర్టుకి హాజరుపరచవలసిందిగా అయితే కోరుచున్నారు. ఇప్పటికే చూసుకుంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా గత ప్రభుత్వంలో చేసిన వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా అయితే వీటినైతే కేసు కూడా నడుస్తూనే ఉంది. ఇందులో నేపథ్యంలో కొంతమందిని అయితే రిలీజ్ చేయడం అయితే మిథున్ రెడ్డిని కూడా రాజమండ్రి జైల్లో కూడా పెట్టడం జరిగింది. అదే పెట్టిన నేపథ్యంలో కూడా తనకైతే బెయిల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరి ఇంకొకసారి ఈడీకి సంబంధించిన కేసు ఏదైతే ఉందో అది జారీ చేయడంతో కోర్టుకి కంపల్సరీగా హాజరు కావాల్సిన అవకతవకలు లిక్కర్ స్కామ్ వాటికి సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ప్రక్షాళన దిశకైతే చేస్తుంది. ప్రక్షాళన దిశలో చేస్తున్న నేపథ్యంలో ఇంకొకసారి ఈడీకి కోర్టుకైతే హాజరు కావాల్సిందిగా అయితే కోరుచున్నారు. ఇదే ఉన్న నేపథ్యంలో మిథున్ రెడ్డి పైన కొన్ని అయితే సంబంధించిన ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే అతనే ప్రధాన సూత్రధారిగా అంటూ కూడా చెప్తున్నారు. ఇదే ఉన్న నేపథ్యంలో ఏదైనా కానీ ఎవరైతే ఆస్తులకు సంబంధించి అయితే రాజిరెడ్డి కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కూడా ఆస్తులైతే ప్రభుత్వానికి అయితే జమ చేశారు. ఇదే ఉన్న నేపథ్యంలో మరొకసారి మిథున్ రెడ్డికి వాళ్ళకి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఈడీలు నోటీసులు జారీ చేయడంతో కంపల్సరీగా జనవరి 23న అయితే కోర్టుకి హాజరు కావాలంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్న దాని ప్రకారం కుటుంబ ప్రభుత్వం కూడా ఈ కేసు అయితే సిట్ కార్యాలయం వైపు అయితే పంపించింది. సిట్ కార్యాలయం నుంచి ఈడీ నోటీస్ ఇవ్వడంతో జనవరి 23న అయితే మిథున్ రెడ్డి అయితే హాజరు కావాలి. అలాగే విజయసాయి రెడ్డి కూడా జనవరి 22న కూడా ఈడీ అయితే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ ఇద్దరు కూడా హాజరు కావాల్సిందంటూ కూడా ఒకటైతే జారీ చేయడంతో ఈడీలు జారీ చేయడంతో దాన్ని అయితే కోర్టు హాజరు కావాల్సిందంటూ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది. కెమెరామెన్ లక్కీతో సుమా ఉపేందర్, జీ తెలుగు న్యూస్. ఎర్రగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.